ఎక్కడి నుంచి సాయం దొరికిద్ది? ఎవరు దయ చూపుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం? ఎవరి కనికరం కోసం వేడుకుందాం? నాకు తెలిసింది ఒకటే, ఆయన కాళ్ళు పట్టుకోవటం, ఆయన పాదాలను ఆశ్రయించటం. పౌలు దేవుణ్ణి అడిగాడు 3 సార్లు, నాకున్న బలహీనత తీసివేయి తండ్రి అని. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, అది తీసేయని నన్ను అడగొద్దు, అది కొనసాగిద్ది అన్నాడు. అయినా నీకేం కాదు, నా కృప నీకుందన్నాడు. ఎందుకు దీన్ని అనుమతించావు అని ప్రశ్నిస్తే దేవుని సమాధానం, నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి, అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు నీకు ఉంచాను అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? కొన్నిసార్లు ముళ్ళులా మనల్ని గుచ్చుతున్న శోధనలు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి మనకు అనుమతించబడతాయని నీకు తెలుసా? కొంతమంది భర్తలో భార్యలకు ముళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళంతా మారుతున్నారు, మా దరిద్రుడు మారి సావట్లేదు ఏందన్నయ్య, మామూలు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు. నేను చెప్తా, నీవు పరిపూర్ణతలోనికి వచ్చినట్లు, నీవు కొన్ని విషయాల్లో సరిచేయబడినట్లు, బ్యాలెన్స్ అగునట్లు అదొక ముళ్ళు అంతే. అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందనా? మారడా? మార్చుకుంటాడు దేవుడు. ఈలోపు నువ్వు సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతానే ఉంటుంది. నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయింది, ఆ వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది. తిరస్కరించడానికి లేదు, తిరుగుబాటు చేయడానికి లేదు. నా దేవుడు నాకు అనుగ్రహించాడు, నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే మనస్సు కలిగి మనం ప్రయాణం చేయాలి. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులెత్తు. దేవునికి కృతజ్ఞతలు. ఎవరు అనుగ్రహించారు? నీకు అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు. వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు. నాకేం అర్థం కావట్లేదని అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు, తప్పకుండా నీకు బయలుపరుస్తాడు, డీల్ చేస్తాడు. కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులే కాదు, మనం పొందగోరిన మేలులు కూడా దేవుని యొద్ద నుండే మనకు రావాలి. దేవుడే మనకు తిరుగులేని సహాయకుడు. నేను నేర్చుకున్నదే మీకు నేర్పుతుంది అదే. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను సహాయం అడిగి ఆయన మీద ఆధారపడటమే నేను నేర్చుకున్నా. అధికారుల దయాదాక్షిణ్యాలు కానీ, లేకపోతే మరో మనుషుల దయాదాక్షిణ్యాలు కానీ, ఎవరి కనికరం కోసమైనా సరే వేడుకోవడానికి నాకు మనస్సు ఉండదు. అందుకే నేనంటే కొంతమందికి మంట, అందుకే నేనంటే కొంతమందికి బాధ, అందుకే నేనంటే కొంతమందికి నొప్పి. అసలు ఏందిరా వీడు అనుకుంటారు, ఏందిరా వీడి దమ్ము అనుకుంటారు, వీడు ఎవడిని లెక్క చేయడేందిరా అనుకుంటారు. లెక్క చేయబోవడానికి నేనేం పెద్ద మొనగాడిని అయ్యింది, నేను మీలాంటి మనిషినే, సామాన్యుణ్ణే. కాకపోతే నేను ఒకటే ఫిక్స్ అయ్యా, మనుషుల దయా దాక్షిణ్యాలు, మనుషులు వేడుకోవటాలు, మనుషుల దగ్గరికి పోయి దేహను మొత్తుకోవటాలు, ఇవన్నీ ఒక దేవుని సంబంధిగా నాకు తగవు. ఎందుకంటే నా దేవుడు సుప్రీం, నా దేవుడు సుప్రీం, నా దేవుడు సర్వాధికారి. ఎవరైనా గతంలో కొంతమంది అధికారులు ఎట్లనన్నా నన్ను వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించాలని ట్రై చేశారు. ఈ పరిచర్యలో కొన్ని విషయాలు అడ్డు తగిలి గతంలో ఎట్లనన్నా నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం హెల్ప్ చేయండి అని నా చేత అడిగిపించుకోవాలని ట్రై చేశారు. ఎంతమందికి అర్థమవుతుందా ఇలారా? వాళ్ళ దృష్టిలో నాకు తల బిరుసు, లెక్క చేయడు, అసలు ఏందో వాడి పొగరు అర్థం కావట్లా. ఎవరిని లెక్క చేయడు, ఎంతలో వాడిని కూడా లెక్క చేయడు, అడు కూర్చో అంటాడు.
అని ఎట్లనన్నా ఏదో ఒక కోణంలో నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం నాకు ఇక్కడ సమస్య ఎదురైంది, నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళని నేను అడగాలని, వాళ్ళ కాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలని ఆశపడి కొంతమంది తిప్పలు పడ్డారు. నేను బానుగా పోను. ఎందుకు రాడు అంతే, నేను బాను. పోతే పోయింది, ఏది ఉన్నా పోయినా పర్వాలా. ఎందుకంటే నేను కలిగి ఉన్నవి ఏవైనా, నేను నెరవేరుస్తున్నవి ఏవైనా నాయి కాదు, మొత్తం ఆయనయి. నన్ను కదిలిచ్చాడనుకో ఎవడన్నా, నన్ను కెలికాడనుకో ఎవడన్నా, వాడు నన్ను కాదు, డైరెక్ట్గా ఆయన కెలుగుతున్నట్టే, ఆయన కదిలిస్తున్నట్టే. నన్ను కదిలిస్తే నేను మనిషిని నేనేం చేయను. ఆయన్ని కదిలిచ్చాడనుకో, ఇక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి నామరూపాలు ఉంటాయా, అడ్రస్ కూడా కనపడరు ఇక యేసు నామంలో. ఇందిరా ఈడి దమ్ము, ఎక్కడెక్కడోళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తుంటే ఈడు రాడేందంటే ఈడు రాడురా అంతే. దేవునికి స్తోత్రం. ఈడు రాడు, మామూలు మీడియం వాళ్ళం కాదు, మహాగర్వం. నీ బొంద గర్వం అనుకో, నీ బొంద అనుకో, ఏమన్నా అనుకో. నువ్వెంత తోడు అయినాగా, నువ్వు ఎంత నష్టాన్ని అయినా కలిగించడానికి ట్రై చేయి. ఏదన్నా ఉన్నది, ఏదన్నా కలిగి ఉన్నది, ఏదన్నా నేను నెరవేర్చేది ఏదన్నా నాదైతే కాదు నాకు నష్టం. నాదేమీ లేదు. ఆఖరికి నేను కూడా నా వాడిని కాదు, నేను ఆయన వాడిని అని అప్పచెప్పుకున్నా. ఇది గర్వం కాదు, నా సమర్పణది. ఏది కావాలన్నా నాకు తెలిసింది ఒకటే, పోయి ఆయన దగ్గర కూర్చోవటం. నువ్వా, నీకు దండం. 3 లక్షలు అయింది, స్పాట్ 1.5 లక్షలు కట్టాలి. అయినా 15 రోజుల దాకా గ్యారంటీ చెప్పలేమన్నారు మా నాన్నకి. పైసలు లేవు, ఉన్నాయి, కాసిన కూసిన ఎవరైనా ఉన్నాయంటే దేవుని మందిర స్థలం కోసం ఇచ్చినవి నా చేతిలో ఉన్నాయి. నేనేం చేయాలి? నాకు ఫోన్ చేశారు పరిచారకులు తమ్ముళ్ళు, ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళి ఇట్లా ఉంది, సీరియస్ కండిషన్ అంటున్నారు, ఇది పరిస్థితి అని. నేరుగా ఇంటికి తేండి అని చెప్పా. మరి ఏం చేయాలి? పైసలు లేవు, ఉన్న డబ్బులేమో స్థలం కోసం ప్రజలు ఇచ్చినాయి. అవి నా సొంతానికి వాడటం నాకు మనసు లేదు. కాబట్టి ఈ మాట దేవుని ముందు పెట్టా, ఆయన ఇంటికి తెప్పించా. ఇంటికి వచ్చాడు, ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేశా, ఆయన సంగతి చూడని. ఆయన ఇంటికి తెచ్చారు, నేను ఇంటికి వచ్చాను. ప్రార్థనకి వెళ్ళి వచ్చి మా నాన్న దగ్గరికి నిలబడి ఒక మాట అడిగాను. నాన్న, నేను ప్రార్థన చేస్తా, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా. ఆయన నన్ను రెండో మాట అనకుండా, చెయ్యయ్యా, నాకు నమ్మకం ఉంది, ఆయన బాగు చేస్తాడు అన్నాడు. ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి యేసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా. దగ్గర అప్పటికి 80 ఏళ్ళు వచ్చినాయి. దీర్ఘకాలం బతికినట్టే. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. దేవునికి స్తోత్రం. 70 దాటాడు. కానీ మరి తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్, ఆయన మంచి ఫ్రెండ్, తండ్రి మరియు స్నేహితుడు కూడా. అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను. నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది, నీకుందా అని అడిగా. నాకు ఉంది, చెయ్యి అన్నాడు. మోకాళ్ళు వేసి ఒక్కటే ప్రార్థన, భారం కలిగి ప్రార్థన చేశా. ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు. ఆయన అన్నాడు, పొద్దున్నే 7-8 నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించాను, నాన్న ఎట్లున్నా అని.
రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాడ నుంచి బాగుందయ్యా అన్నాడు. రాత్రి నేను ఎప్పుడు వచ్చాను, నేను రాలేదన్నాను. తెల్లవారుజామున 3ంటికి వచ్చి చేసావు అయ్యా అన్నాడు. నేను రాలేదు నాన్న, నేను నిద్రపోతున్నాను. భలేవాడివే, వచ్చావుగా, నన్ను లేపావు, నా మంచం దగ్గర నిలబడ్డావు, ప్రార్థన చేశావు, రాలేదంటావేందయ్యా అన్నాడు. నిజంగా నేను రాలా, నిజంగా రాలేదు నాన్న నేను. మరి ఎవరు వచ్చారు? ఆయన వచ్చాడు. ఆ దెబ్బతో బాగుపడి లేచి 8 సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ దొక్కుతా తిరిగాడు. కదలకుండా పడిపోయినాడు, మళ్ళీ సైకిల్ దొక్కడం మొదలు పెట్టాడండి. 3 లక్షల డబ్బులు ఎటుపోయినాయి, 1.5 లక్ష స్పాట్ కట్టడం ఎటుపోయింది, 15 రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది. పాపం డాక్టర్ తప్పు లేదు, వాళ్ళ వైద్య శాస్త్రం ప్రకారం వాళ్ళు చెబుతారు. మరి మన దగ్గర ఉండాలిగా సౌండ్, మరేం చేయాలా? వింటున్నావా? వింటున్నావా? నువ్వే విను. టోపీ స్తోత్రం చెప్పు. ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన తిరుగు లేకుండా జీవించాడు. 2 ప్రార్థనలు. ఒకటి, ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన. కొన్ని సంవత్సరాలైనా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బతకని అని అడిగా. ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా, మాకు రెక్కలు తెచ్చాడుగా, నువ్వు వాడుకున్నావుగా ఆయన్ని. మరి ఆయన దగ్గర నేను అనుభవించాను, పొందాను ఆనందాన్ని, ఆయన సేవ పొందాను. నేను కొంతకాలం ఆయనకి సేవ చేయాలి, ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు. తర్వాత 2015 సంవత్సరంలో, అప్పటికి 8 సంవత్సరాలు నిండిపోయినాయి బతికి. అంటే 8 ఏళ్ల క్రితమే లేవాల్సిన శాలిటీ. అడిగానని 8 ఏళ్ళు పై చిలుకు టైం ఇచ్చాడు ఆయనకి. 2015 డిసెంబర్ 9న. అది కూడా ఎట్లా అనుకున్నానంటే, చలికాలం వస్తుంది, డిసెంబర్ చలికాలం కదా, స్నానపానాదులకు ఇబ్బంది పడతాడేమో, ఎట్లా చేస్తాడో ఈయన. నేనేమో కోటాలు బాగా బిజీ అయిపోయా, కోటాలో తిరుగుతున్నా, ఎట్లా ఈయన పరిస్థితి అని ఆలోచించా. జస్ట్ అలా ఆలోచించా అంతే. డిసెంబర్ 9వ తారీఖు పగలు స్నానం చేసుకున్నాడు, భోజనం చేశాడు, సాయంత్రం 6 గంటల వేళ పండుకున్నాడు, లేచి కూర్చున్నాడు, మళ్ళీ పండుకున్నాడు, ఇంకంతే సైలెంట్గా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఎక్కడి నుంచి సాయం దొరికింది? ఎవరు దయ చూపుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం? ఎవరి కనికరం కోసం వేడుకుందాం? నాకు తెలిసింది ఒకటే, ఆయన కాళ్ళు పట్టుకోవటం, ఆయన పాదాలను ఆశ్రయించటం. నా మీద నేను ఏ బరువు ఉంచుకోవాలా? నా బరువు ఆఖరికి నేను ఇంత పరిచర్య ఈ ఒక్కటే కాదు, దాదాపు దేవుని కృపను బట్టి ఇప్పుడు 200 ప్రాంతాలకు రీచ్ అయింది సంఘాలు. 200 సంఘాలుగా మార్పు చెందుతుంది. అంటే ఒకప్పుడు చిలకలూరుపేటలో తండ్రి సన్నిధిలో ప్రభు వల్ల ఇక్కడ ఆరాధన, ఇక్కడ క్రమం, ఇప్పుడు 200 ప్రాంతాలలో జరుగుతున్నట్టు దేవుడు కార్యం చేశాడు. ఇంచుమించు అంటే ఒక సంఘాన్ని అన్ని సంఘాలుగా ఆయన అభివృద్ధి చేశాడు. ఆ భారమైనా, ఈ భారమైనా, నా కుటుంబ భారమైనా, ఆఖరికి నా భారమైనా, నాకు తెలిసింది ఒకటే, ఆయన మీద ఆధారపడటం, ఆయన అనుగ్రహం కోసం ఆయన్ని వేడుకోవటం. ఏదన్నా రాని, అలివైతే చూస్తా, డీల్ చేయగలిగితే చేస్తా, అబ్బో ఇది మనకు అలివి తప్పిద్దిరా అనుకుంటే పోయి ఆయన దగ్గర నుండి సహాయం వచ్చినట్లు ఆయన పాదాలను ఆశ్రయిస్తా. మీకు కూడా ఇదే నేర్పుతున్నా. నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళైనా, లైవ్లో ఉన్నోళ్ళైనా, మీ అందరికీ ఇదే నేర్పుతున్నా. మనకి పైనుండి సహాయం రావాలి, పైనుండి కార్యాలు జరగాలి. మనకు అనుగ్రహం ఇచ్చేవాడు పైన ఉన్నాడు. ఆయన అనుగ్రహించాడు అనుకో,
ఇక్కడి మనుషులు మన కాళ్ళ దగ్గరికి వస్తారు. మనం ఎవడి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, వారినే మన పాదాల దగ్గరికి నా దేవుడు రప్పిస్తాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. పైనుండి దేవుడు అనుగ్రహించేటువంటి అనుగ్రహం కోసం కాచుకోండి, దేవుణ్ణి వేడుకోండి. నీ కుటుంబంలో వ్యక్తులకు బాగలేదా? నీ శరీరంలో బలహీనత, నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా? దేన్ని బట్టైనా కలత చెందున్నావా? డోంట్ వరీ. కొండల తట్టు చూడొద్దు, సహాయం రాదు. బండల తట్టు చూడొద్దు, సహాయం రాదు. నీవు పైకి చూడాలి. డీల్ చేయగలిగితే చెయ్యి. వల్ల కాలేదా చెప్పు, ఇంట్లో చెప్పు, నేను ఏకాంతంగా దేవునితో గడపాలనుకుంటున్నాను. కొన్ని రోజులు, ఒక 3 రోజులు నేను ఈ సమస్య కొలిక నా దేవుడు తెచ్చిన దాకా నేను ప్రార్థనలో కూర్చుంటాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దని పోయి కూర్చో. బైబిల్ చేత పట్టుకోపో. కొంతమంది ఎటకారంగా, రే సమస్య ఇంతలో సమస్య ఎడబెట్టుకుని ప్రార్థనని పోతామేరా, ఇది ఎట్లానో ఆయన డీల్ చేస్తాడు, మీకెందుకు, నేను ప్రార్థన చేస్తా. చేయడు దేవుడు, డీల్ చేయడు, సాయం చేయడు. అది ఏదన్నా కానీ, అమ్మా తిరిగి తిరిగి ఇసుగుపడుతుందమ్మా, జాబ్ రావట్లేదమ్మా, రే భయపడవాకో, నేను కూర్చుంటా ప్రార్థనలో, నా తండ్రికి మొరపెడతాను. మనుషులు దయ కోసం తిరుగుతున్నావు, మనుషులు దయ చూపర్రా. మన ముఖాలు చూస్తే మనుషులకు అసహ్యం, మన ముఖం చూస్తే దయ పుట్టాలంటే దేవుడు పుట్టించాలరా. నేను ప్రార్థన చేస్తా. మొన్న ఆ పెద్ద ఆయన కొడుకుల గురించి సాక్ష్యం విన్నాను నేను లైవ్లో. 2 కొడుకులు. రాత్రి అజయ్ చెప్పినట్టున్నాడు, రాత్రి ప్రార్థనకు ముందు, నువ్వే చెయ్యొద్దు, నువ్వేగా సాక్ష్యం ఇచ్చింది కొడుకులు ఉద్యోగాల గురించి. ఎవరిచ్చింది సాక్ష్యం? ఎవరు? ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు ఇక్కడ. నేను ఇక్కడ సాక్ష్యాలు చెప్పేటప్పుడు చూసా, ఆయనలానే ఉన్నాడు. నువ్వే కదా, నువ్వు అనుకుంటున్నాను నేను కదా. సరే, అన్నీ తిరిగి తిరిగి విసుగు చెందితే కొడుకులు ఆయన దగ్గరకు వచ్చి అడిగితే, సరే అన్నీ తిరిగారు కదా, ఇప్పుడు నేను దేవుని పాదాలు పట్టుకుంటా కన్నీళ్లతో, మరొకసారి ప్రయత్నం చేయండి అని ఆయన ప్రార్థనలో ఉన్నాడట. పెద్దోడికి ఒక జాబ్ వచ్చింది, చిన్నోడికి ఒక జాబ్ వచ్చింది. 2 జాబులతో తండ్రి దగ్గరికి వచ్చారు. మామూలు సాక్ష్యాలు కాదు. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నేను నా దేవుని పాదాలు పట్టుకుంటా, కృంగిపోవద్దు, నీకు సహాయం దొరుకుతుందని అనగలిగే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలి. దాన్నే సాధన చేయాలి. ఇది మొదటి సంగతి, గుర్తుపెట్టుకోండి. పైనుండే మనకు సహాయం రావాలి. ఆ సహాయమే మనకు స్థిరమైంది, 4 విధాలా లాభకరమైంది. రెండవది, పైనుండి మనకు జ్ఞానం రావాలి. భూ సంబంధమైన జ్ఞానము కొంత ప్రయోజనము, ఇంకొక జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం. అది మనల్ని, మన సమాజాన్ని కూడా పాడు చేసే జ్ఞానం. ఆ జ్ఞానం కాదు. పైనుండి దేవుడు పంపే జ్ఞానం ప్రత్యేకమైందని యాకోబు రాసిన పత్రిక, ఒక్కసారి మీరు బైబిల్ తీసి చూడండి. ముందు మాటలో చెప్పాను, పైనుండి మనకు సహాయము కలుగునట్లు మనం దేవుని వైపే చూడాలి అనేది ఈ మాట మొదటి మాట అయితే. రెండవ మాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, అదిగదిగో పైనుండి అనుగ్రహం అయిపోయింది, ఇప్పుడు పైనుండి జ్ఞానం సంగతి చూద్దాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. మీకు ఏ జ్ఞానం కావాలి? భూ సంబంధమైన జ్ఞానమా, దయ్యముల జ్ఞానమా, పైనుండి వచ్చే జ్ఞానమా? అట్లయితే దానికోసం దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గురించి కొన్ని మాటలు వర్ణించాడు అక్కడ చూడు. మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రతను నేర్పుతుంది, పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. అది కావాలండి మనకి. అది తిరుగుబాటు చేయని జ్ఞానం,
అది సులువుగా లోబడేటువంటి జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, దేవునికి సంతోషాన్ని కలిగించే జ్ఞానం, సమాధానకరమైన జ్ఞానం. ఈ లోకంలో కొంతమంది లోక జ్ఞానాన్ని బాగా తలకాయ నిండా నింపుకొని ఉంటారు. అది గర్వపట్టానికను అతిశయపట్టానికి, నా భాషలో చెప్పాలంటే ఎచ్చులు పట్టానికి తప్ప ఎందుకు పనికిరాదు. కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని కానీ మనం స్వతంత్రించుకుంటే అది మనకి, మన ఇంటి వారికే కాదు, మన సమాజానికి కూడా దీవెనకరమైనటువంటి వారంగా మనం తయారవడానికి ఉపయోగపడింది. మీకు ఏ జ్ఞానం కావాలి చెప్పండి? భూ సంబంధమైన జ్ఞానమా, దయ్యాల జ్ఞానమా, పైనుండి వచ్చు జ్ఞానమా? అది ఆయన దగ్గరే ఉందంట. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీయందే. నువ్వు దేవుని దృష్టికి మంచిగా ఉండి నువ్వు దేవుని పాదాలను ఆశ్రయిస్తే నీకు పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అది నువ్వు పొందుకున్నావా మామూలుగా ఉండదు. ఇక బాయ్, నేను చెప్పే మాట అర్థమవుతుందో లేదో మీకు? మరి యవనస్తురాళ్ళు బాయ్ వినండి నాన్న. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఇది రెండవ విషయం. కొంతమందికి ఈ జ్ఞానం లేదు. పాత నిబంధన భక్తులకి, నూతన నిబంధన భక్తులకి దేవుడి జ్ఞానం ఇచ్చాడు. సమయోచితమైన జ్ఞానం. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి ఘట్టంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో, ఎవరితో ఎలా మసలుకోవాలో, ఎవరిని ఎలా గెలవాలో, ఈ జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు మనకి. దేవుని ముందు మోకాళ్ళు వేసి అడగాలి ఈ విషయాన్ని. నాకు భూ సంబంధమైన జ్ఞానం కాదు, నాకు దెయ్యాల జ్ఞానం కాదు, నాకు పైనుండి వచ్చే జ్ఞానం కావాలి దేవా. ఆ పవిత్రమైన జ్ఞానం కావాలి, సమాధానకరమైన జ్ఞానం కావాలి. ఎందుకంటే నేను నా మట్టుకు నేను బాగుండాలనుకోవట్లా, నా సమాజానికి, నా కుటుంబానికి ఒక వెలుగుగా నేను ఉండాలనుకుంటున్నాను, ఒక దీపంగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆ జ్ఞానంతో నన్ను నింపు, ఆ వివేచనతో నన్ను నింపు అని యథార్థంగా దేవుణ్ణి అడగాలి. ఇది గుర్తు రాసుకొని మీరు ప్రార్థించున్నప్పుడు తప్పనిసరిగా అడగండి. దేవుని జ్ఞానము నీకు తోడై ఉండి ఆ జ్ఞానం చేత నువ్వు నడిపించబడితే నీకు ఎదురుండదమ్మా. ఎవ్వరు నీ ఎదురు నిలవలేరు. యెహోషువకి ఆ కృప ఇచ్చాడు. యెహోషువకి వాగ్దానం కూడా చేశాడు, నీ ఎదుట ఎవడునో ఏ మనుష్యుడునో నిలవనేరుడని. మీకు తెలుసా, మోషే చేతులుంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడని రాస్తుంది. అది ఏ జ్ఞానమో తెలుసా? పైనుండి దేవుడు పంపినటువంటి జ్ఞానం. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం మీరు తీసుకుంటే ఆ మాట రాసుంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండం, త్వరగా, ఇంకా కొన్ని నిమిషాలే మనకు టైం ఉంది. ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం తీసుకోండి, 9వ వచనం. చదువు. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచియుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఏమాత్మ పూర్ణుడయ్యాడని రాసుంది? జ్ఞానాత్మ పూర్ణుడాయను. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నిజంగా యెహోషువ లైఫ్ అంతే అయింది. ఎవరు నిలవలేదు ఆయన ముందు. ఎట్లా సాధ్యం? జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. ఎవరు ఆ జ్ఞానాత్మనిచ్చింది? దేవుడే. భక్తుడు చేతులు ఉంచినప్పుడు అది పొందాడు.
చేతులుంచినప్పుడే కాదు, ప్రార్థించినప్పుడు కూడా దేవుడు తన జ్ఞానాత్మతో మనల్ని నింపుతాడు. అప్పుడు ఆ జ్ఞానాత్మ మనం పొందుకుంటే అది మన లైఫ్లో కానీ ఎదుటోళ్ళ లైఫ్లో కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో నీకు ఆలోచన వచ్చింది. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు వేసే స్టెప్స్ మిగిలిన వాళ్ళకి చూసి మైండ్ పోయింది. ఏందిరా ఈ జ్ఞానం ఏంది అసలు ఎట్లా నేను సింపుల్గా ఒక మాట చెబుతా. ఈరోజు ఇన్ని వేల మంది ప్రజలు సంఘంగా మీ అందరినీ నేను దేవుని సహాయంతో పరిచర్లో నడిపిస్తున్నా. మీరే కాకుండా ఇందాక చెప్పాను కదా, అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి, సేవకులు లేచారు, అనేక మంది దైవజనులు వెళ్ళి చేస్తూ ఉన్నారు. అటు వాటిని చూస్తున్నాను, వాళ్ళని గమనిస్తున్నాను, వాళ్ళ పరిస్థితుల్ని ఫాలోఅప్ చేస్తున్నాను, ఇటు సంఘ బాధ్యతల్ని నెరవేరుస్తున్నాను. వారానికి 3-4 సార్లు మీ మధ్యలోనే ఉండి మీకు అందుబాటులో ఉన్నాను. నా ఫ్యామిలీ కూడా పెద్ద కుటుంబం. ఆ ఫ్యామిలీ బాధ్యతల విషయంలో ఇంపార్టెంట్ అంతా కూడా మెయిన్ విషయాలన్నీ కూడా నేనే చెప్పాలి, నేనే డీల్ చేయాలి. ఒక్క చిన్న ఆలోచన చేయండి మీరు. ఈరోజు నీ చిన్న కుటుంబానికి చిన్న సమస్యలు ఎదురైతే నువ్వు జుట్టు పీక్కుంటున్నావు లేదా? దేవునికి స్తోత్రం. నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా లేదా? మరి ఇన్ని విషయాలు డీల్ చేయాలంటే నాకు ఎట్లా సాధ్యం అంటే మీరు అనొచ్చు, నువ్వు తెలియగలడు అన్నా, ఎట్టయినా నువ్వు తెలియగలడు అన్నా అనొచ్చు. నేను చెప్పనా నేను ఎంత తెలియగలనో? నేను మీకంటే ఏం తక్కువ కాదు, మీరెంతో నేనంతే. ఎందుకంటే నా సొంత తెలివి, నా జ్ఞానం ఒకప్పుడు నేను కలిగి ఉన్నాయి. నన్ను ఎటు నడిపించినవి తెలుసా? నా చిన్న కుటుంబాన్ని నడిపించడం చేతగాక నా వల్ల కాదని చావుని కోరుకున్న జ్ఞానం నాది. నా చిన్న కుటుంబానికి నడిపించడం చేతగాక ఎన్నోసార్లు దేవుని ముందు కూర్చొని చావుని అడిగినోండి నేను. మీరు ఎలాగైతే జుట్టు పీక్కున్నారో నేను అలాగనే. అలాంటి నేను ఈరోజు ఇంత పని చేయడానికి ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక్కోసారి ఈ కాంపౌండ్కి వెలపటికెళ్ళి నేను కూడా ఆలోచించుకుంటా, ఇది ఎలా సాధ్యమవుతుందని. నాకు తెలుసు ఒకటి ఏంటంటే, దేవుడు ఆయన కృపతో ఆయన జ్ఞానాన్ని నాకు ఇచ్చి నడిపిస్తున్నాడు ఆయన. లేకపోతే కష్టం. నేనే కాదు, దేవుని ఆత్మచేత సేవ చేసి అనేక జీవితాలను కట్టిన ఏ దైవజనుడైనా దేవుని ఆత్మ ద్వారా పొందుకున్న జ్ఞానంతో అయితేనే అనేక కుటుంబాలకి బాసటగా, అనేక మంది జనములకు తల్లిగా తండ్రిగా నిలవగలుగుతారు. లేకపోతే కష్టం. ఎలా సాధ్యం? మీరు ఊహించండి, మీరు ఆలోచించండి. మీ చిన్న ఫ్యామిలీకే ఎంత గందరగోళం అవుతున్నారు మీరు. అలాంటిది ఎన్ని కుటుంబాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఇంత పరిచర్యలో ఎన్ని ఆటుపోట్లు ఊహించగలరుగా? మరి ఎలా సాధ్యం? మళ్ళీ ఎక్కడా తేడా పడకూడదు, ఎక్కడా బ్యాలెన్స్ తప్పకూడదు, ఎక్కడా అడుగులు జారకూడదు, ఎక్కడా తప్పుడు నిర్ణయాలు జరగకూడదు. ఇంకా చెప్పాలంటే నా బతుకు ఎట్లాంటిదంటే, మీ అందరి ముందు ప్రతిరోజు నన్ను పరిశీలిస్తానే ఉంటారు, ఎక్కడన్నా దొరుకుతాడా అని, ఎక్కడన్నా తప్పు దొరికిద్దా, ఎక్కడన్నా తేడా పడతాడా అని. నేను కట్టే వస్త్రం దగ్గర నుంచి నా మాట, నా ప్రవర్తన, నా వ్యవహారం మొత్తం పరీక్ష మాలికలో పెడతానే ఉంటారు మీరు. కొంతమంది అనొచ్చు, అట్టేం కాదులే అన్నయ్య అని. నేను నమ్మను అన్నయ్య. ఎందుకు మీరు పరీక్షిస్తారో కూడా చెబుతా, తప్పులేదు అది. ఎందుకంటే నన్ను చూసి మీరు మాదిరిగా ఫీల్ అయి నడుచుకుంటారు కాబట్టి నేను ఎలాగ ఉన్నానో గమనించుకొని అలా మీరు ఫాలో అవుతారు. అందుకోసం నన్ను వెతుకుతారు. మీరు దూరం నుంచి వస్తారు, మీ కళ్ళ ముందు నేను ఎవరి మీద అని కోపడ్డాను అనుకో, మీరు ఎలా ఫీల్ అవుతారు? అన్నయ్య అంటారా? ఏమంటారండి? అన్నయ్య అంటారా? అదేమంటారు? అన్నేంది, నేను ఇంతవరకు చూడలమ్మా, దెబ్బ ఇయటం ఒక్కటే తక్కువ, అంతలో ఎగబడ్డాడు అంటే పక్కన ఇంకొకళ్ళు అంటారు. వాళ్ళంతే బలిపీఠం మీద ఉన్నప్పుడు అట్ట కనపడతారు, అది దిగితే వాళ్ళు మామూలుగా ఉండదు. ఓరే నాయన
సమస్యలు డీల్ చేసుకుంటా మళ్ళీ నా క్యారెక్టర్ విషయంలో మీకు మాదిరిగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, భక్తిలోను, ప్రేమలోను, సహనంలోను, ఓర్పులోను. రాత్రి 2 సార్లు ఇటు వచ్చి మళ్ళీ పోయా. 2 సార్లు మొత్తం ఫుల్లుగా ఏం లేదు, గుంపులు నిలబడి ఉన్నారు. ఏ మాత్రం ముందుకు అడుగు వేసానంటే ఒకళ్ళు దొక్కుతారు. మొన్నాడు పోయారు చూడు, 171 మంది, ఎంతమంది అట్ట తయారై నిలబడ్డారు వెనక. మళ్ళీ లోపలికి వచ్చి కాసేపు ఇక్కడ ప్రార్థనలో గడిపి నేను లోపలికి వచ్చాను, మళ్ళీ లోపలికి వచ్చారు. చాలా మంది లోపలికి వచ్చారు. కూర్చోడు, లోపల ప్రార్థనలో కూర్చోండి, కూర్చోబెట్టి కాసేపు ప్రార్థనలో నడిపించి మళ్ళీ జంపు. అప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద చేతుల నుంచి ఇంగిల్లే. విసిగించుకోవడానికి లేదు, కోప్పట్టడానికి లేదు, చేదరించుకోవడానికి లేదు. ఏమంటే మీరు మనుషులు, మీకు విసుగు ఉండదు. మరి నేను మనిషి, నాకు విసుగు రాదు. నేను విసుగు వ్యక్తపరచడానికి కూడా లేదు, పీడిస్తున్నా సరే. వందనాలమ్మా. అదే ఒక పక్క ప్రార్థన చేస్తే ఈ చేతులు పట్టుకొని లాగుతారు. ఆడి గోడలు ఉంటాయా, ఓడతాయా, ఆడు పేషెంట్ అవుతాడేమో, ఆడి పరిస్థితి ఏందని ఎవరు ఆలోచిస్తారు? నేను పోతా చేతులు అటు పెడితే ఈ చెయ్యి పట్టుకొని ఇట్ట ఇరగదిస్తా. సరే, ఈ చేతిని ఎట్లనో లాక్కుంటానో ఈ చేతిని తిప్పుతారు ఇటు. ఇంటికాడికి పోయి సాయంత్రం దాకా ఈ గోళ్ళ పని చేయో. ఆహా, ఇరగలాగుంటారట. మీకు కొద్దిపాటి పనికి విసుగు వచ్చినప్పుడు నాకు రాదా? కానీ విసుక్కోవటం లేదు. ఒకసారి ప్రార్థన చేసినప్పుడు పోదు ఒక హామ, 3 సార్లు కనపడిద్ది. నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, ఒకసారి కనపడ్డ మనిషి మళ్ళా కనపడితే ఈ మాడుకు పెట్టి పోతాడు. కొంతమందికి అదొక ఆనందం. ఉన్నంతవరకు నేను ఇంట్లోకి పోయిందాక ఎంటపడుతూనే ఉంటాను. ఏం చేయాలా? నువ్వు ఇందాక ప్రార్థన చేయించుకున్నావుగా, ఏంది పద్దాకలు అంటానికి కూడా లేదు. ఎందుకంటే చుట్టూ ఇల్లు ఉంటారు జనం. అన్నయ్యకి నన్ను తీసుకో, దైవజనుడికి అంత తీసుకో ఉండొచ్చా అంటారు. మళ్ళీ ఏదో సాగుగా మనుషుల ముందు ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, సంఘంతో ఎలా వ్యవహరించాలో, ఎలా బోధించాలో, సంఘాలతో ఎలా వ్యవహరించాలో, దైవ జనాంగాన్ని ఎట్లా సిద్ధపరచాలో, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా ప్రోత్సహించాలో చాలా వెయిట్. అధికారులతో ఎలా వ్యవహరించాలో, అన్ని జనాంగంతో ఎలా వ్యవహరించాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో దేవుడు ఎప్పటికప్పుడు జ్ఞానం ఇవ్వకపోతే ఇది నడవటం కష్టం. కానీ ఆయన మహాకృపను బట్టి అలా ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు దొర్లిస్తా వెళ్తున్నాడు. నేను ఏదన్నా మెరిట్గా మీకు కానీ ఎవరికైనా కనబడితే అది దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన దానమే తప్ప ఇంకొకటి కాదు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీవు కూడా అలాగునా కృప పొందాలంటే పైనుంచి దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానం కోసం ప్రార్థన చేసుకో. అవసరం. ఓకేనా? 2 ఫస్ట్ది ఏం చెప్పాను? పైనుండి అనుగ్రహం కావాలి మనకి. ఆ 2వది పైనుండే సహాయం రావాలి. ఇప్పుడు 3వది పైనుండి వచ్చే జ్ఞానం కోసం మనం దేవుని వైపు చూడాలి. ఆయన ఒక చిన్న కుటుంబాన్ని నడిపించడం చేత కానీ నా చేత ఈరోజు ఇక్కడ ఈ ప్రజలే కాదు, లైవ్ ద్వారా అనేక మంది ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన ప్రతి చోట పలకరిస్తూనే ఉన్నారు. ఓకే, ఎలా? వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీ ద్వారా పలికించిన మాటల చేత ఇదిగో నేను సంధించబడ్డాను, నేను కాపాడబడ్డాను, నేను ఆదరించబడ్డాను. రైట్. అంటే ఎక్కడెక్కడున్న వ్యక్తులను కూడా బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన వాక్కు నా అంతటా నాకుందా?
నాకు వచ్చిందా? నాదే కాదు, దేవుడిచ్చిన జ్ఞానం అది. కొడితే గట్టి కొట్టండి, అయిపోయింది కోటం. నేను ఇప్పటికీ మోకాళ్ళుని అడిగేది అదే, నీ జ్ఞానమే నాకు దయచే, పైనుండి నాకు నీ జ్ఞానాన్ని పంపు. యెహోషువ ఎదుట ఏ నరుడు నిలవకుండా అందరిని గెలుచుకుంటూ వెళ్ళడానికి కారణం దేవుడిచ్చిన జ్ఞానం. ఈరోజు నీ కుటుంబం, నీ బంధువర్గం, నీ సమాజం మొత్తానికి దీవెనకరంగా నీవు ఉండాలంటే నీవు పైనుండి ఆ జ్ఞానం పొందాలి. దాన్ని అడగాలి దేవుని ముందు. లాస్ట్ మాట చెప్తాను. పైనుండి అనుగ్రహం, పైనుండి సహాయం, పైనుండి జ్ఞానం. 4వది లూకాసు వార్త చివరి అధ్యాయం తీసుకోండి. ఈ ఒక్క వచనం చదువుతూ ప్రార్థన చేసుకుందాం. ఇక ఈ మాటతో ఈరోజు మనం బయలుదేరదాం. 24వ అధ్యాయం 49వ వచనం చూడండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. ఎక్కడి నుండి? అక్కడ ఏం రాస్తుంది? మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచునుడని వారితో చెప్పాను. అది శక్తి కూడా ఎక్కడి నుంచి రావాలి? మనకి పైనుండే రావాలి. ఎందుకంటే మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. శత్రువు బలవంతుడు మనకంటే, శత్రువు జ్ఞానవంతుడు మనకంటే. ఆ బలవంతుడైన శత్రువుని, జ్ఞానవంతుడైన శత్రువుని తిప్పికొట్టాలంటే వాడిని మించిన జ్ఞానం, వాడిని మించిన శక్తి మనకు కావాలి. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ దురాత్మలతో పోరాడుతున్నారు, పోరాడుతూనే ఉంటారు. అది వాక్య సత్యం. నువ్వు అనుకోవద్దు నాకు దురాత్మల పోరాటం ఏమి లేదు అని. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాక్యం నిరర్థకం కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాడతాము అన్నాడా? పోరాడుచున్నాము. పోరాడబోతున్నాము అన్నాడా? పోరాడుచున్నాము. ఆల్రెడీ ప్రజెంట్ లైవ్ అదే అనుభవిస్తున్నామని మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు శత్రువు మనకంటే బలహీనుడా, బలవంతుడా? మీకు దండం పెడతాను. పెట్టమంటారా? మరి చెప్పండి, మీకేమర్థం? శత్రువు ఒకడు ఉన్నాడా లేదా మనకి? వాడు మనకంటే బలవంతుడా, బలహీనుడా? ఎంత బలవంతుడు? చాలా బలవంతుడు. మన బలంతో పోల్చుకుంటే వాడు మనకంటే జ్ఞానవంతుడా కాదా? వాడి జ్ఞానంతో పోల్చుకుంటే మన జ్ఞానం సరిపోయిద్దా? చాలదు. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మీ శక్తికి మించిన వాడితో మీరు పోరాడుతున్నారు. ఆ పోరాటంలో మీకు జయం కలగాలంటే మీ సొంత శక్తి చాలదు. మీకు పైనుండి నేను అనుగ్రహించే శక్తి కావాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, పరిశుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా. పరలోకమే నాంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. మనల్ని రకరకాల ఉద్రేకాలకు రెచ్చగొట్టి, మనల్ని రకరకాల ఉద్రేకాలకు గురి చేసి, మనలో కొంతమందిని వ్యసనాలకు బానిసలుగా చేసి, పాపానికి బానిసలుగా చేసి, కోపానికి బానిసలుగా చేసి మనల్ని బంతాట ఆడుకుంటున్నాడు వాడు. ఉద్రేకపరిచే దురాత్మలు. వాటిని ఎదిరించి, వాటిని గెలిచి క్రీస్తు కొరకు నిలవాలంటే మనకి పైనుండి శక్తి కావాలి. లాస్ట్ మాట ఏం కావాలి? పైనుండి శక్తి కావాలి.
ఆ పైనుండి శక్తి కావాలంటే ఏం చేయమన్నాడు? ఆ శక్తిని మీ మీదికి నేను పంపునట్లు మీరు నా సన్నిధిని కనిపెట్టుకోండి అన్నాడు. తప్పనిసరిగా ఈ పాయింట్ను కూడా మీరు తీసుకోవాలి. మీరే కాదు, ప్రతి సీనియర్ ప్రతి జూనియర్ తీసుకోవాలి. అయిపోయింది. మానవ సంబంధమైన శక్తి చాలదు, భోజనం వల్ల కలిగే శక్తి చాలదు. మనకి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే శక్తి ఉంటేనే, ఆ జ్ఞానం ఉంటేనే మనం శత్రువుని ఎదిరించి జయించగలుగుతాం. ఇది నాకు అర్థమైంది. అందుకే దేవుని శక్తిని నిరంతరం కోరుకునేది. భక్తులకు అర్థమైంది, అందుకే పరిశుద్ధాత్మ శక్తిని కోరుకున్నారు. నీకు అర్థమైతే ఈ మాటల్ని తేలిగ్గా తీసుకో, తప్పనిసరిగా దేవుణ్ణి ఆశ్రయిస్తావు. 4 సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం. పైనుండి అనుగ్రహం మనకి దొరకాలి, పైనుండి సహాయం మనకే దొరకాలి, పైనుండి జ్ఞానం, పైనుండి శక్తి. ఇవన్నీ నేను చెప్పానా, అందులో ఉన్నాయా? ఈ 4 మనకు అక్కడి నుంచే రావాలి. లేకపోతే ఈ లోకంలో సాతానుతో పోరాటాన్ని మనం జయించలేం. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? నిజంగా అర్థమైందా? కూటమి అయిపోయిందని చేతులు ఎత్తారా? నిజంగా అర్థమైందా? మరి ఇవన్నీ పొందినట్లు మనం ఏం చేయాలి? ఎస్, ఇక అది మీకు చెప్పేదే ఉంది, మీకు తెలుసుగా. ఖచ్చితంగా 6 లక్షల కాల్బలాన్ని ఒక్క మోషే నడిపాడు. ఎంత జ్ఞానం కావాలండి, ఎంత శక్తి కావాలి? ఆ మోషేకి దేవుడిచ్చినటువంటి ఆ శక్తిని పంపిణీ చేస్తే 70 మంది మీదికి ఒక్క పాలు వెళ్ళింది. అంటే ఆ 70 మంది మీదికి వెళ్ళిన ఆత్మ ఒక్క మోషే మీద ఉంది. అందుకే అంతమందిని డీల్ చేయగలిగాడు, లేకపోతే కష్టం. ఈరోజు నీవు అనేకుల్ని డీల్ చేయాలంటే, ఒక నీ ఫ్యామిలీకే కాదు, నీలాంటి కుటుంబాలు 10 కుటుంబాలకి నువ్వు ఆదరణకర్తగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే నీకు దేవుడు అనుగ్రహించే శక్తి తప్పనిసరిగా కావాలి. మీలో ఇప్పటికే కొంతమంది ఆ శక్తి పొందుకొని నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది గట్టిగా అన్నట్లున్నారు. ఒక కుటుంబానికి కాదు, 10 కుటుంబాలకి దీవెనకరమైన వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు. ఇప్పటికే 10 కుటుంబాలని నడిపించి వాళ్ళకి మాదిరిగా నిలిచిన వాళ్ళు ఉన్నారు మీలో. అది ఎలా సాధ్యమైందంటే దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి శక్తి ద్వారానే అది సాధ్యమైంది.